లాస్ట్ క్లాస్లో స్టాండర్డ్ డీవియేషన్ గురించి చెప్పుకున్నాం. చాలా ఇంపార్టెంట్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే తెలుగులో మనం క్రమ విచలనం అంటారు. విచలనం అంటే డీవియేషన్ అని అర్థం అనమాట. అంటే మనకి ఇచ్చినటువంటి డేటాలో అమాంగ్ ది వాల్యూస్, అమాంగ్ ది ఇన్ఫర్మేషన్ హౌ ద వేరియేషన్ ఈజ్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి స్టాండర్డ్ డీవియేషన్ యూజ్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ మెజర్. మనకి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ అని మనం 4 మెజర్స్ చెప్పుకున్నాం. రేంజ్, మీన్ డీవియేషన్, క్వార్టైల్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. ఈ నాలుగులో మనం మిగిలిన మూడింటి గురించి నేర్చుకున్నాం. స్టాండర్డ్ డీవియేషన్ గురించి కూడా నేర్చుకున్నాం. ఇంకా ప్రాబ్లమ్స్ చేద్దాం, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయాలన్నమాట. అయితే మళ్ళీ ఈరోజు క్వార్టైల్ డీవియేషన్ గురించి ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలని మళ్ళీ క్వార్టైల్ డీవియేషన్స్ గురించి చెప్తున్నాను. క్వార్టైల్ డీవియేషన్లో క్వార్టైల్ డీవియేషన్ ఇన్వాల్వ్స్ క్వార్టైల్స్. అసలు క్వార్టైల్స్ అంటే ఏంటి అనే దాని గురించి కొంచెం వివరంగా చెప్పాలని చూడండి. ఫైండ్ క్వార్టైల్స్. క్వార్టైల్స్ అంటే ఏంటి? Q1, Q2, Q3 అన్నమాట. క్వార్టైల్స్ అండ్ ఫైండ్ క్వార్టైల్ డీవియేషన్ టు ది గివెన్ డేటా. క్వార్టైల్స్ క్యాలిక్యులేట్ చేయండి, వాటిని ఉపయోగించి క్వార్టైల్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయండి. అసలు క్వార్టైల్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఉన్నటువంటి డేటా మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక 20 స్టూడెంట్స్ ఉన్నారు. ఇది ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ 0 నుంచి 12 మార్క్స్ అంటే 15 మార్క్స్ కి ఒక అసైన్మెంట్ క్యాలిక్యులేట్ చేసాం. 15 మార్క్స్ అసైన్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి మార్క్స్ ఎలా వచ్చాయంటే 0 to 2 ఇంతమందికి, 2 to 4 ఇంతమందికి, 4 to 6 ఇంతమందికి, అలాగే 10 to 12 ఇంతమందికి వచ్చాయి. అంటే అర్థం ఏంటంటే 15 మార్క్స్ 20 స్టూడెంట్స్ మధ్య ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అయింది అన్నమాట. ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ అయితే ఇప్పుడు దీంట్లో ఫస్ట్ క్వార్టైల్ అంటే ఉన్నటువంటి మార్క్స్ మొత్తం ఎంతమంది స్టూడెంట్స్కి 1/4 డిస్ట్రిబ్యూట్ అయ్యింది. అలాగే మిడిల్ వాల్యూ దగ్గర ఎంతమంది ఉన్నారు, థర్డ్ అంటే థర్డ్ పార్ట్ అంటే 3n/4 అనమాట. దాన్ని థర్డ్ క్వార్టైల్ అంటారు. థర్డ్ పార్ట్ ఎంతమంది ఉన్నారు, 50% ఎంతమంది ఉన్నారు, లేదా ఫస్ట్ 25% ఎంతమంది ఉన్నారు అనేది క్యాలిక్యులేట్ చేయడానికి 25% అనేది Q1, 50% అనేది Q2, 75% అనేది Q3. అలా క్యాలిక్యులేట్ చేయడానికి క్వార్టైల్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. సో మనకు తెలుసు మరి Q1 అంటే ఫార్ములా తెలుసు, Q2 అంటే ఫార్ములా తెలుసు, Q3 అంటే ఫార్ములా తెలుసు. Q2 ఈజ్ నథింగ్ బట్ మీడియన్. గుర్తుపెట్టుకోండి, Q2 అన్నా మీడియన్ అన్నా ఒకటే. మనకి మీడియన్ అంటే ఎందుకంటే మిడిల్ వాల్యూ, మీడియన్ అంటే మిడిల్ వాల్యూ అంతే కదా. 50% అంటే మిడిల్ వాల్యూ కదా. కాబట్టి Q2 అన్నా మీడియన్ అన్న ఒకటే. మరి Q1, Q3 ఉపయోగించి క్వార్టైల్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. క్వార్టైల్ డీవియేషన్ అనే ఫార్ములా ఏంటి? క్వార్టైల్ డీవియేషన్ QD = Q3 - Q1/2 అన్నమాట. అంటే మనకి ఇవి మూడు చాలా ఇంపార్టెంట్. ఈ Q2 అన్నా మీడియన్ అన్నా ఒకటే. Q1, Q3 ఉపయోగించాము క్వార్టైల్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మనం ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి. ఇక్కడ క్లాస్ ఇంటర్వల్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. మనం CF క్యాలిక్యులేట్ చేయాలి. CF అంటే ఏంటి? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. చెప్పాను, పెద్ద విషయం కాదు. వీటిని యాడ్ చేసుకుంటే వెళ్తాం. 2 కి 3 యాడ్ చేయాలి, 5 యాడ్ చేయాలి, 10 కి 7 యాడ్ చేయాలి, 17 కి 2 యాడ్ చేయాలి, 19 కి 1 యాడ్ చేయాలి, 20. సో వీటన్నిటిని టోటల్ చేస్తే 20 వస్తుంది చూడండి. సో n = 20. n అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం మొట్టమొదట ఈ క్వార్టైల్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ముందు ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. n/4, n అంటే 20, 20/4 అంటే 5, n/2, 20/2 అంటే 10, 3n/4, 3, n అంటే 20/4, 4 దీంట్లో 5 టైమ్స్, 3 5 is 15 అంటే n/4 5, n/2 10, 3n/4 15. ఇప్పుడు మనం ఈ Q1 క్యాలిక్యులేట్ చేయడానికి మొట్టమొదటి ఏం చేయాలంటే ఈ 5 n/4 వాల్యూ CF లో ఎక్కడ ఉందో చూడాలి. ఇక్కడ ఉంది 5, దానికి పైన ఉన్న దాన్ని క్యాపిటల్ F1 అనాలి. క్యాపిటల్ F1 అంటే 2 అన్నమాట. దానికి రిలేటెడ్ ఫ్రీక్వెన్సీ F1 అంటాం, స్మాల్ f1 అంటాం. దానికి రిలేటెడ్ లోవర్ లిమిట్ ని L1 అంటాం, 2. అంటే ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. L1 అంటే 2 ప్లస్ n/4 అంటే 5 మైనస్ క్యాపిటల్ F1 2 బై స్మాల్ f1 3 ఇంటూ h అంటే ఇంటర్వెల్ ఆఫ్ ది క్లాస్, హైట్ ఆఫ్ ది క్లాస్, లేకపోతే C ఇంటర్వెల్ ఆఫ్ ది క్లాస్, క్లాస్ ఇంటర్వెల్, లేకపోతే I. మనకి డిఫరెంట్ బుక్స్ లో డిఫరెంట్ నోటేషన్స్ ఉంటాయి. నేను చెప్పే నోటేషన్ ఈజీ నోటేషన్ అన్నమాట. సో ఏదైనా యూజ్ చేయొచ్చు. సో 2 అది డిఫరెన్స్ ఒకటి 2 ఉంది అంటే ఇక్కడ H లేకపోతే C లేకపోతే I అనేది 2 అన్నమాట. సో = 2 ప్లస్
5 minus 2 అంటే 3 by 3 into 2 is equal to 3 by 3 అంటే 1 2 plus 1 into 2 is equal to 1 into 2 అంటే 2 2 plus 2 is equal to 4. ఇది ఎప్పుడు కూడా బ్రాకెట్లో ఉందని ముందు చేయాలి, తర్వాత దీంతో మల్టిప్లై చేసిన తర్వాత ఈ వాల్యూని దీనికి యాడ్ చేయాలి. కాబట్టి ఆ విధంగా చేసాం. 3 by 3 అంటే 1 1 into 2 2 1 into 2 2 2 plus 2 4 అంతే. Q1 వచ్చేసింది. చాలా ఈజీ. Q2 చూద్దాం. Q2 అంటే ఏంటి? n/2 అది 10 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. CF లో 10 ఎక్కడ ఉంది? ఇక్కడ చూడాలి. దాని పైన ఉన్న దాన్ని F2 అంటాము. దానికి రిలేటెడ్ ఫ్రీక్వెన్సీని స్మాల్ f2 అంటాము. దానికి రిలేటెడ్ లోవర్ లిమిట్ దీన్ని దిగువ వద్దు అంటారు. దాని వాల్యూ L2 అంటాము. అయిపోయింది. ఎంత ఈజీ. L2 ఫార్ములా L2 అంటే 4 4 ప్లస్ n/2 10 మైనస్ క్యాపిటల్ F2 అంటే 5 బై స్మాల్ f2 అంటే 5 ఇంటూ h అంటే 2 is equal to 4 plus 10 minus 5 by 5 into 2 మళ్ళీ 5 by 5 అంటే 1 4 plus 1 ఇక్కడ 1 into 2 is equal to 2 1s are 2 4 plus 2 6 వచ్చింది 6. ఓకే నెక్స్ట్ Q3 is equal to మళ్ళీ 3n/4 Q3 కాల్కులేట్ 3n/4 వాల్యూని కన్సిడరేషన్ తీసుకుని 15 ఎక్కడ ఉందో చూడాలి. 15 ఇక్కడ ఉంది. దాని పైన దాన్ని క్యాపిటల్ F2 అంటారు. దానికి రిలేటెడ్ ఫ్రీక్వెన్సీని స్మాల్ f2 అంటారు. దానికి రిలేటెడ్ లోవర్ లిమిట్ ని L3 అంటారు. ఇప్పుడు L3 ఎంత? 6 ప్లస్ 3n/4 15 మైనస్ క్యాపిటల్ F2 10 by small f2 7 into h or CR I 2 is equal to 6 plus 15 నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 5 2 is 10 by 7 is equal to 6 plus 10 by 7 and 10 ని 7 తో డివైడ్ చేస్తే 1 7s are 7 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 4 7s are 28 మళ్ళీ 2 0 పెట్టుకుంటే 2 7s are 14 1.4 6 plus 1.42 is equal to 7.42 ఇప్పుడు చూడండి Q3 ఎంత 7.42 మైనస్ Q1 చూడండి 4/2 సో 7 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 3.42/2 డివైడ్ చేయాలి. 3లో 2 1 టైం ఇక్కడ 1 ఉంది 14.27 1.71 is the quartile deviation. Quartile deviation అంటే 1.71 అంటే ఇట్ ఇస్ ఆల్సో డీవియేషన్ వేరియేషన్. అంటే మనకు ఉన్నటువంటి అక్కడ మార్కులు డిఫరెంట్ అంటే 0 to 12 మార్క్స్ డిఫరెంట్ స్టూడెంట్స్కి వచ్చినప్పుడు ఆ మార్క్స్ అమాంగ్ ది స్టూడెంట్స్ ఎంత వేరియేషన్ ఉందంటే 1.71 వేరియేషన్ ఉందంటే ఇండైరెక్ట్గా 2 వేరియేషన్ ఉంది 2 మార్క్స్ వేరియేషన్ ఉందన్నమాట. సో ఈ విధంగా మీడియన్ క్వార్టైల్ డీవియేషన్ 2 మెజర్స్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫాలో అవ్వండి.